ఫస్ట్ రైడ్ అయితే మొదలైపోయింది. సో మూడో మ్యాచ్లో ఫస్ట్ రైడ్ ఈజీ పాయింట్. చూస్తున్నాం ఇక్కడ వాళ్ళు కూడా అనంతగిరి హాక్స్ కూడా వాళ్ళ రైడింగ్ పరంపరని స్టార్ట్ చేశారు. మొట్టమొదటి రైడ్ లోనే పాయింట్ ఏమైనా సాధించాడా? డబల్ యాంకిల్ హోల్డ్ కి వెళ్ళాడు. ఆ తర్వాత విఫలమైనప్పటికీ కూడా కవర్ డిఫెండర్ చేసినటువంటి టాకిల్ సక్సెస్ అయింది. దాంతో మొట్టమొదటి పాయింట్లు టాకిల్ పాయింట్లు కూడా లభించాయి ఇక్కడ భద్రాద్రి బ్రేవ్స్ కి. నెమ్మదిగా వాళ్ళ స్టైల్ ని ముందుకు తీసుకొస్తున్నారు రైడర్స్. మరి ఇది రైడర్స్ కి వెచ్చింగ్ అవుతుందా లేదంటే డిఫెండర్స్ ఏమైనా పై చేయి సాధిస్తారా అనేది ఒకసారి చెక్ చేద్దాం. మరి కొన్ని నిమిషాల్లోనే ఎవరు పై చేయి అనేది కొంచెం ఇంచుమించులో తెలుస్తుంది. మీరా నేనా నువ్వా నేనా అన్నట్టుగా మ్యాచ్ అయితే కొనసాగుతుంది. అనంతగిరి హాక్స్ ఇప్పటి వరకు బోనీ కొట్టలేదు. ఈ రైడ్ లో ఏమైనా బోనీ కొడతారా? వరుణ్ గౌడ్ లాస్ట్ మ్యాచ్ లో అనంతగిరి హాక్స్ కి చాలా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆ పర్ఫార్మెన్స్ ని కొనసాగిస్తాడా? ఏం చేస్తాడో చూడాలి ఇక్కడ. భద్రాద్రి బ్రేవ్స్ నిజంగానే వాళ్ళ ధైర్యాన్ని వాళ్ళ బోనీతోనే నిరూపించేశారు. ఖాతా తెరవడంతోనే లీడ్లోకి వెళ్ళిపోయింది ఆ టీం. సో ఇప్పుడు అనంతగిరి ఏం చేస్తుంది? మరి అవతల కొండంత పాయింట్స్ టేబుల్లో పేరుకుపోతే మాత్రం తగ్గించడం కష్టం. కాబట్టి ఇప్పటి నుంచే వాళ్ళు ముందంజలో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భద్రాద్రి బ్రేవ్స్ ఇప్పటికే 2 పాయింట్లు సాధించారు. వాళ్ళు అనంతగిరి హాక్స్ మరి ఖాతా తెరవలేదు. చేసిన 2 ఏమైనా పాయింట్ సాధిస్తాడా? కార్నర్ పైన లెఫ్ట్ కార్నర్ పైన అటాక్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. అండ్ ఇక్కడ మాత్రం హనుమంతు నుంచి అనవసరమైనటువంటి టాకిల్. దాంతో ఇక్కడ చూస్తున్నాం అక్కడ భద్రాద్రి బ్రేవ్స్ నుంచి ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్ వచ్చాడు. అంజీ రైడ్ కావడం చూస్తున్నాం. కార్నర్ పైన అటాక్ ఏమైనా వెళ్తాడా? షఫిల్ అయితే చేస్తున్నాడు కానీ ఇప్పటివరకు పాయింట్ లభించలేదు దానికి. ఇక్కడ మాత్రం వాలిబుల్ చంపది కార్నర్ డిఫెండర్ ట్యాకిల్ కోసడని తెలుసు. ఆ తర్వాత సపోర్ట్ వచ్చినటువంటి మరొక కార్నర్ డిఫెండర్ ని 2 కార్నర్ ని కూడా వాష్ అవుట్ చేస్తూ పాయింట్స్ సాధించాడు. ఇక్కడ 2 పాయింట్లు లభించాయి భద్రాద్రి బ్రేవ్స్ కి. వాటర్ రైడ్ అది అంచి నుంచి తన ఎక్స్పీరియన్స్ అంతా చూపించడుతుంది. ఎస్, నిజంగానే ఆ భద్రాద్రి రామయ్య దగ్గర ఉండే హనుమంతుడు ఎలా అయితే సంజీవని కోసం ఎగిరాడో అలాగా పాయింట్ కోసం అంజీ ఎగిరాడు, పాయింట్ తీసుకున్నాడు. మరి ఇటుపక్క ఏమైనా తక్కువ తిన్నారా అంటే అనంతగిరి హాక్స్ తరపు నుంచి బ్యూటిఫుల్ టచ్ పాయింట్. అందులోనూ అంజీ చేసిన 12 ని చాలా క్లవర్ గా మూవ్ చేస్తూ అవుట్ చేశాడు. ఇక్కడ ఏ రైడర్ అయితే గత రైడ్ లో భద్రాద్రి బ్రేవ్స్ కి 2 పాయింట్లు అందించాడు ఆ రైడర్ ని టార్గెట్ చేసి అవుట్ చేశారు. ఇక్కడ మాత్రం కే హనుమంతు భద్రాచలం కొండ మీద హనుమంతుడు ఎంత ఫేమస్, భద్రాద్రి బ్రేవ్స్ లో ఆడుతున్నటువంటి ఈ హనుమంతు కూడా అంతే ఫేమస్. పృథ్వీ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్లేయర్, ప్రొఫెషనల్ లెవెల్లో కబడ్డీ ఆడినటువంటి ప్లేయర్. మరి అలాంటి ప్లేయర్ ని చూడొచ్చు. అక్కడ రైట్ కార్నర్ నుంచి ఎటువంటి టాకిల్ చేశారు, దాంతో ఛాన్సే లేదు. ఇది గేమ్ అయితే హోరాహోరీగా నడుస్తోంది. కొద్దిగా అనంతగిరి హాక్స్ ని చాలా మంది తక్కువ అంచనా వేసి ఉండొచ్చు, కానీ వాళ్ళ ఆట చూస్తున్నారు కదా. సో ఆట చివరికి వెళ్లే కొద్దీ ఏం జరుగుతుందో ఊహించిన విధంగా ఒక ట్విస్ట్ ఇచ్చారు. దీంతో 1 పాయింట్ డిఫరెన్స్ మాత్రమే ఉంది. ఆ స్టేడియంలో అరుపులు చూడొచ్చు మనం. ఎంటర్టైన్ అవుతున్నారు చూడడానికి వచ్చిన వ్యూస్ అందరూ కూడా. అరుపులు, కేరింతలు అన్ని వినిపిస్తాయి. ప్యాకెట్ యాక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇది యువ తెలంగాణ ఛాంపియన్షిప్. తెలంగాణ యొక్క కబడ్డీ చరిత్రని సువర్ణాక్షరాలతో
తిరుగులేని చరిత్రగా మిగిల్చడానికి జరుగుతున్నటువంటి టోర్నమెంట్ ఈ యువ తెలంగాణ ఛాంపియన్షిప్. అండ్ భాస్కర్ జెర్సీ నెంబర్ 9 రైడ్ గ్రౌండ్ చూస్తున్నాం. భద్రాద్రి బ్రేవ్స్ నుంచి తన తడాకా చూపించాలి, తన సత్తా చూపించాలి, ఖచ్చితంగా పాయింట్ సాధించాలి. ప్రస్తుతానికి ఒక పాయింట్ లీడ్ లో ఉంది భద్రాద్రి బ్రేవ్స్. ఏం చేస్తాడో చూడాలి. అండ్ ఒక ఎంటీ రైడ్ చూసాం ఇక్కడ. మనం ఫస్ట్ మ్యాచ్ లో సింగిల్ డిజిట్ స్కోర్స్ చూసాం. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి సేమ్ కొంచెం ఇంచుమించులో అదే మ్యాచ్ ని తలపిస్తుంది. కానీ ఇక్కడ పోటీ మాత్రం చాలా చాలా తీవ్రంగా ఉంది సాయి. భద్రాద్రి బ్రేవ్స్ అలాగే అనంతగిరి హాక్స్ మధ్యలో ఇద్దరు కూడా ఎక్కడ ఒక్కొక్క పాయింట్ ఇచ్చుకుంటూ వాళ్ళు ఏదైతే స్ట్రాటజీ ప్లే చేశారో యాజ్ ఇట్ ఈజ్ అదే స్ట్రాటజీని అపోజిషన్ కూడా ఫాలో అవుతూ ఎవరికి ఎవరు ఛాన్స్లు ఇచ్చుకోవట్లేదు. చాలా టఫ్ గా దొరుకుతున్నాయి పాయింట్స్ అన్ని కూడా. మరి రెండు కొండలు ఢీకుంటే ఈ విధంగానే ఉంటుంది. నువ్వా నేనా అన్న సమరం జరుగుతోంది ఇక్కడ. భద్రాద్రి బ్రేవ్స్ అలాగే అనంతగిరి హాక్స్ మధ్య చూస్తున్నాం. రైడ్ కి వచ్చాడు భాస్కర్ జెర్సీ నెంబర్ 9 ఫ్రమ్ భద్రాద్రి బ్రేవ్స్. అండ్ బోనస్ కి అటెంప్ట్ చేశాడు. బోనస్ పాయింట్ లభించింది అక్కడ. ఇక్కడే తెలుస్తుంది ప్లేయర్ యొక్క మెంటాలిటీ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ప్రతిసారి అవుట్ చేయాలనేదే మెయిన్ సిద్ధాంతం కాదు. ఒక్కోసారి బోనస్ కూడా తీసుకుంటే చాలా ఈజీగా రిస్క్ లేకుండా ఒక పాయింట్ అయితే వస్తుంది. దాంతో ఇలా రేడ్కి వచ్చినప్పుడు ట్యాకిల్ చేసుకుంటే మరో పాయింట్ పెరిగి అది కాస్త నెమ్మదిగా పెద్ద లీడ్ కి వెళ్లే దిశగా మారుతుంది. జెర్సీ నెంబర్ 17 యాదవ్ ని బయటికి పంపించేశారు అక్కడ. ఇక్కడ మాత్రం అంజీ రైడ్ కి వచ్చాడు. గత రైడ్ లో 2 పాయింట్లు తీసుకెళ్లాడు. 2 కార్నర్స్ ని వాష్ అవుట్ చేసి పడేశాడు. ఇప్పుడు ఏం చేస్తాడు అంజీ? ఆంజనేయుడిలా మారి ఇక్కడ భద్రాద్రి బ్రేవ్స్ ఏమైనా గెలిపిస్తాడా చూడాలి. ఇక్కడ షఫల్ అయితే చేస్తున్నాడు. డీప్ గా వెళ్ళట్లేదు. అండ్ ఇది ఒక ఎంటీ రైడ్. ఇప్పుడు అవసరం లేదనుకుంటా అంత డీప్ కి వెళ్లాల్సిన అవసరం అనిపించింది తనకి. 3 పాయింట్స్ లీడ్ లో ఉన్నారు కాబట్టి ఒక 10 మినిట్స్ గేమ్ కూడా కావస్తుంది ఫస్ట్ హాఫ్ లో. సో గేమ్ ని కొంచెం స్లో డౌన్ చేసి అవకాశం దొరికినప్పుడల్లా ఇలాంటి ట్యాకిల్ చేస్తే వాట్ ఆ బ్యాక్ హోల్డ్. ఇది అదిరిపోయింది. నాకు తెలిసి యువ తెలంగాణ ఛాంపియన్షిప్ 2025 లో ఏదైనా ఒక బిగ్ బ్యూటిఫుల్ మూమెంట్ ఏదైనా చూపించాలి అంటే మాత్రం ఇదే అవుతుంది అనిపించింది సాయి. అండ్ ఆ ట్యాకిల్ చేసింది కూడా ఎవరిని? వరుణ్ గౌడ్. గత మ్యాచ్ లో అనంతగిరి హాక్స్ నుంచి టాప్ పర్ఫార్మర్ గా ఉన్నటువంటి వరుణ్ గౌడ్ అని వాళ్ళు ట్యాకిల్ చేయడం జరిగింది. ఇక్కడ మాత్రం అంజీ వచ్చాడు. 1 vs 4 చాలా ఈజీగా పాయింట్స్ సాధిస్తుంటాడు. ఈ ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్ ఫ్రమ్ తెలంగాణ. ఈసారి ఏం చేస్తాడు? దశావత్ అంజీ మీ పాయింట్స్ కోసమే ఎదురు చూస్తుంది బాస్. మీ భద్రాద్రి బ్రేవ్స్ ఆంజనేయుడ్ల ఈ రోజు మారి మీరు ఖచ్చితంగా భద్రాద్రి బ్రేవ్స్ ని గెలిపించాల్సిందే. 30 సెకండ్ల ఆటలో ఎన్ని ఆలోచించాలి? బోనస్ తీసుకోవాలా, హ్యాండ్ టచ్ చేయాలా, కిక్ ఇవ్వాలా, టూ టచ్ చేయాలా, లేదంటే చైన్ వేసుకుని వస్తే ఎలా తప్పించుకోవాలి? ఇన్ని రన్ అవుతూ ఉంటాయి ఒక రైడర్కి. ఆసామాషిగా ఉండదు కబడ్డీ అంటే. అందుకే మనం చెప్పుకుంటూ ఉంటాం మన మట్టిలో పుట్టిన ఆట, మన చెడుగుడు, మన కబడ్డీ రకరకాలుగా పిలుచుకుంటాం దీన్ని. సో ఇక్కడంతా కూడా కాంపిటీషన్ కంటే మన సంస్కృతి సాంప్రదాయాలు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడు భద్రాద్రి బ్రేవ్స్ టైం అవుట్ తీసుకున్నారు. కోచ్ నుంచి కొన్ని స్ట్రాటజీస్ కరెక్ట్ చేసుకుని వాళ్ళు మళ్ళీ లీడ్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు హనుమంతు సారథ్యంలో. అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ అనంతగిరి హాక్స్ కూడా మిస్టేక్స్ ఎక్కడ జరిగాయి, మనం ఎప్పుడు మిస్టేక్స్ చేసాం, ఎక్కడ మిస్టేక్స్ చేసాం, ఆ మిస్టేక్స్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి, ఎక్కడ మనం కోలుకోవాల్సి ఉంటుంది, ఏ డిపార్ట్మెంట్ లో మిస్టేక్స్ జరిగాయని రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు ఈరోజు ఆతిరథ మహారథులు రోజు వస్తున్నారు, ప్లేయర్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళలో నూతన ఉత్సాహాన్ని నింపి వెళ్తున్నారు. ఇక్కడ మాత్రం దశావత్ అంజీ ది ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్ రైడ్ కి వచ్చాడు. 1 vs 4 లో పాయింట్ సాధిస్తాడంటారు. ఎస్, ఫుల్ స్ట్రెంత్ లో ఉన్నప్పుడే మ్యాట్ ని ఊపుతున్నాడు ఒక ఊపు. అలాంటిది 1 vs 4 ఉన్నప్పుడు అతనికి చాలా చాలా ఈజీగా ఉంటుంది. అక్కడ టాస్క్ అంతా కూడా డిఫెండర్లదే కాబట్టి ఈసారి ఛాన్స్ తీసుకున్నారు, రిస్క్ చేశారు. ఇలాంటి రైడర్ ని ట్యాకిల్ చేసినప్పుడే కదా అసలు సిస్తలైన ఆట బయటకు వచ్చేది.
మెల్లమెల్లగా కంబ్యాక్ శంఖారావం పూరిస్తున్నారు ఇక్కడ అనంతగిరి హాక్స్. అండ్ దశావత్ అంజిని మంచి ట్యాకిల్ చేశారు, సెన్సిబుల్ ట్యాకిల్ అది. అండ్ ఆ తర్వాత ఇప్పుడు రాజేందర్ రైడ్కి వచ్చాడు. రాజేంద్రుడిలా మారి అనంతగిరి హాక్స్ కి విజయాన్ని అందిస్తాడో లేదో చూడాలి ఇక్కడ. రాజు ప్లస్ ఇంద్రుడు అంటే రాజులకి రాజన అర్థం. మరి ఆ రాజాది రాజా పర్ఫార్మెన్స్ అయితే ఈరోజు కావాలి తన దగ్గర నుంచి. ఏం చేస్తాడో చూడాలి. ప్రస్తుతానికి అయితే ఇది ఒక ఎంటీ రైడ్. సాయి, భద్రాద్రి బ్రేవ్స్ ఇంత తీవ్రంగా ఆడడానికి కారణం ఏంటంటే వర్షాలు గట్టిగా పడుతున్నాయి. సో దాంతోపాటు భద్రాచలం పక్కన ఆ బ్రిడ్జ్ కింద నుంచి గోదావరి ఉప్పొంగుతోంది. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు వరద గోదావరి ఏదైతే రంగులో ఉంటుందో భద్రాద్రి బ్రేవ్స్ జెర్సీ కూడా అదే రంగులో ఉంది. నాకు తెలిసి ఆ పోటీ ఎత్తడానికి కారణం అదేనే. అండ్ భద్రాద్రి బ్రేవ్స్ లో ఇద్దరు ఆంజనేయులు ఉన్నారు. ఒకళ్ళు కే హనుమంతు అయితే ఇంకొకళ్ళు దశావత్ అంజి. సో ఇద్దరు ఆంజనేయులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా టాప్ పర్ఫార్మెన్స్ ఇస్తారనుకున్నాం. కానీ ఇక్కడ మాత్రం అనంతగిరి హాక్స్ కి ఒక పాయింట్ లభించింది. బ్లాక్ లైన్ బయట ఫ్రంటల్ బ్లాక్ కోసం ట్రై చేస్తే పవర్ ప్యాకెట్ ఉన్నటువంటి రైడర్ ని ఆపడం చాలా చాలా కష్టం. దాంతో లోకేష్ బయటికి వెళ్ళక తప్పదు. మొమెంటం చేంజ్ అయింది. స్కోర్స్ కూడా దాదాపుగా 2 పాయింట్ల డిఫరెన్స్ లోకి వచ్చింది. కానీ ఇలాంటి అనవసరమైన ట్యాకిల్స్ చేస్తే మాత్రం ఆ డిఫరెన్స్ 2 పాయింట్లు కాదు, 5-10 అంతకు మించి వెళ్లే అవకాశం ఉంది. ఓ మై గాడ్, 2 పాయింట్స్ మల్టీ రేట్ పాయింట్ ఇది. నన్ను తక్కువ అంచనా వేయొద్దు, నేను సింహం లాంటి ఉన్న పాటున్నాడు ఇక్కడ. కే హనుమంతు మాత్రం తన ఎక్స్పీరియన్స్ కావచ్చు, తన స్కిల్స్ ని కావచ్చు చక్కగా ఎగ్జిబిట్ చేస్తున్నాడు. అండ్ యంగ్స్టర్స్ ఎవరైనా తెలంగాణ నుంచి ఈ టోర్నమెంట్ ని చూస్తున్నట్టయితే కే హనుమంతు మీకు ఒక ఇన్స్పిరేషన్, రాజురెడ్డి మీకు ఒక ఇన్స్పిరేషన్. వాళ్ళు సాధించినటువంటి ఘనం మీకు ఇన్స్పిరేషన్ కబడ్డీలోకి రావడానికి. అండ్ ఈ ప్లేయర్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి పృథ్వీ, ఎందుకంటే ప్రొఫెషనల్ లెవెల్లో కబడ్డీ ఆడినటువంటి అనుభవం ఉన్నటువంటి ప్లేయర్. స్పోర్ట్స్ కోటాలో ప్రెసెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాడు ఇతను. అండ్ చాలా టాలెంట్ ప్లేయర్, నవశక్తి క్లబ్ కి ఆడుతుంటాడు. ఇతను ఈ టోర్నమెంట్ లో ఎన్ని పాయింట్లు సాధిస్తాడని నేనైతే ఎక్సైటింగ్ ఎదురు చూస్తున్నాను. మీరేమంటారు? ఒక ప్లేయర్ బాగా ఆడుతున్నాడంటే దానికి ఆపోజిట్ లో ఒక సరైన ప్లేయర్ నిలబడే ఉంటాడు. సో ఆ ప్లేయర్ని కొట్టినప్పుడు కదా తెలుస్తుంది అసలు ఎవరేంటి, ఎవరు ఎంత యాక్యురేట్గా ఆడతారు, ఎంత స్పెషల్గా నిలవబోతున్నారు అనేది. కానీ జెర్సీ నెంబర్ 7 మాత్రం నిజంగానే 2 ప్రొఫెషనల్గా కనిపిస్తున్నాడు. ఆ మూవ్స్ కావచ్చు, రీడింగ్ స్కిల్స్, ఆ స్పీడ్ అన్నీ కూడా. ఇది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు సాయి భద్రాద్రి బ్రేవ్స్ నుంచి ఇలాంటి ట్యాకిల్ మిస్టేక్. ఇక్కడ డిఫెండెడ్ మిస్టేక్ కన్నా కూడా రైడర్ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ మెచ్చుకోవచ్చు. అనిరుద్ధ్ ట్యాకిల్ కోసం వస్తాడని తెలుసు, దాంతో ఈజీగా ఎస్కేప్ అయిపోయాడు. మరొక వైపు డబుల్ థై హోల్డ్ చేద్దాం అనుకుంటే యాంగిల్ కానీ గ్రిప్ కానీ దొరకలేదు డిఫెండర్కి, దాంతో ట్యాకిల్ విఫలమైంది. అండ్ ఇక్కడ భద్రాద్రి బ్రేవ్స్ మరొకసారి టైం అవుట్ తీసుకున్నారు. కోచ్ వాళ్ళతో మాట్లాడుతున్నారు. పృథ్వీ, ఎనీ గెస్ కోచ్ ఏం చెప్తారో ఒకసారి వివరిస్తారా? ఎందుకు వచ్చిన ట్యాకిల్ అది, అసలు ఎందుకు చేసావు అని కొద్దిగా ఉపదేశిస్తున్నారు గురువు గారు. జరిగింది ఏదో జరిగింది, ఈసారి నుంచి చాలా జాగ్రత్తగా పకడ్బందీగా చూసుకుంటాం అని చెప్పి మరోసారి ఆట మొదలు పెట్టేశారు. ఇక్కడ మాత్రం హనుమంతు ఆంజనేయుడు ఫ్రమ్ భద్రాద్రి బ్రేవ్స్ ఏం చేస్తాడో చూడాలి. హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని ఎత్తినట్టు వాళ్ళ స్కోర్ ని కూడా అమాంతం ఎత్తాల్సిందే, ప్రత్యర్థుల్ని వెనక్కి నెట్టాల్సిందే. అదే క్రమంలో పాయింట్ సాధించాడు ఉదయ్ కిరణ్. కార్నర్ డిఫెండర్ టాకిల్ చేస్తే బ్లాక్ లైన్ కి అవతల ఇనిషియేట్ చేయాలి. హనుమంతు లాంటి ప్లేయర్ ని బ్లాక్ లైన్ కి ఇవతల టాకిల్ ఇనిషియేట్ చేస్తే సక్సెస్ కాదు, ఇలానే ఫెయిల్యూర్ గా మిగిలిపోతుంది. ప్రతి రేడ్లోనూ ఛాలెంజ్ ఉంటుంది, ప్రతి డిఫెన్స్లోనూ టాస్క్ ఉంటుంది. కాబట్టి ఎక్కడ చిన్న మిస్టేక్ చేయడానికి కూడా అవకాశం ఉండదు కబడ్డీలో. సో ఫస్ట్లో అనంతగిరి హాక్స్ కొద్దిగా అగ్రెసివ్గా కనిపించారు, పోటాపోటీగా ఉందనిపించినా కూడా నెమ్మదిగా వాళ్ళు ఎందుకో వెనకడిగేస్తున్నారు. ఎవరికి భయపడ్డారు? అంతకు మించిన ప్లేయర్స్ ఎవరున్నారు భద్రాద్రి బ్రేవ్స్లో? హనుమంతు జెర్సీ నెంబర్ 11 రైడ్కి రావడం చూస్తున్నాం. చాలా టాలెంట్ ప్లేయర్ అని చెప్పుకుంటూ ఉన్నాం.
అండ్ 1 vs 5 లో కాబట్టి బోనస్ అవైలబుల్ గా ఉండదు. సో డీప్ గా వెళ్ళాల్సిందే పాయింట్ సాధించాలంటే గనక. కానీ ఫుట్ వర్క్ చేశాడు, కొద్దిగా షఫుల్ చేశాడు, కానీ పాయింట్ లభించలేదు అక్కడ. అండ్ ఇక్కడ మాత్రం జెర్సీ నెంబర్ 17 మీ ఫేవరెట్ ప్లేయర్ సిహెచ్ మనోజ్ కుమార్ యాదవ్ పాయింట్ సాధిస్తాడంటారా? మనోజ్ కుమార్ క్యాలిక్యులేటివ్ గా ఆడుతూ ఉంటాడు. ఇప్పుడు కావాల్సిన తనకి పాయింట్ కాదు, అవతల రేడ్కి వచ్చిన తర్వాత వాళ్ళని డిఫెండ్ చేద్దాం అనుకునే ప్రయత్నంలోనే జస్ట్ బోనస్ ప్రయత్నం చేసి వెనుదిరిగాడు. మరి 1 vs 5లో ఛాన్స్ ఉంటుంది డిఫెండ్ చేయడానికి. మరి ఎవరా సూపర్ డిపెండర్? సూపర్ అనేది మరి కొన్ని నిమిషాల్లో మనకు తెలిసిపోతుంది. ఇక్కడ మాత్రం జెర్సీ నెంబర్ 9 కొద్దిగా షఫుల్ చేసే ప్రయత్నం చేస్తుంది, కానీ ఇట్స్ ఎన్ ఎంప్టీ రైడ్. అండ్ మరోసారి సిహెచ్ మనోజ్ కుమార్ యాదవ్ రైడ్కి వచ్చాడు. జెర్సీ నెంబర్ 17 కబడ్డీకి, జెర్సీ నెంబర్ 17 కి అవినాభావ సంబంధం ఉంది, ఒక గొప్ప చరిత్ర ఉంది. జెర్సీ నెంబర్ 17 కి హై ఫ్లై పవన్ సరావత్ నెంబర్ అది. అండ్ పవన్ సరావత్ స్టైల్లోనే ఎస్కేప్ అయిపోయాడు. యాంకిల్ హోల్డ్ కోసం వచ్చినటువంటి డిఫెండర్ నుంచి తప్పించుకుంటూ పాయింట్ సాధించాడు పృథ్వీ. 17 వెళ్ళి 7 ని అవుట్ చేశాడు. బాగుంది, అద్భుతంగా ఉంది. అండ్ ఇక్కడ భద్రాద్రి ప్లేయర్ స్కోర్ ఏమో 10. ఇదేదో ఫ్యాన్సీ నంబర్ గేమ్ లా ఉంది ఇది. సో 3 పాయింట్స్ డిఫరెన్స్ కనిపిస్తుంది స్కోర్ బోర్డ్ లో. ఫస్ట్ హాఫ్ లో 4 minutes గేమ్. yes మీరు చెప్పినట్టు జెర్సీ నెంబర్ 17 కాదు, ఇక్కడ హనుమంతు కనిపించాడు హై ఫ్లయర్ లా. కానీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తో అనంతగిరి హాక్స్ ఈజీగా ట్యాకిల్ చేశారు. మరి చెరో పాయింట్ ఎందుకు ఇచ్చారు? మేబీ డిఫెండర్ అవుట్ ఆఫ్ ది బౌండ్స్ వెళ్ళిపోయిన తర్వాత ట్యాకిల్ ఇనిషియేషన్ జరిగి ఉండాలి. అండ్ ఆ డిఫెండర్ ఈ ట్యాకిల్ లో ఇన్వాల్వ్ అయి ఉండకపోవచ్చు, అందుకే చెరొక పాయింట్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మాత్రం 1 vs 4 లో రైడర్ కి పాయింట్ కావాలంటే డీప్ గా వెళ్లాల్సి ఉంటుంది. అలా అయితేనే పాయింట్ సాధించే అవకాశం ఉంటుంది. జెర్సీ నెంబర్ 8 ఎంప్టీ హ్యాండ్స్ తో ఎంప్టీ రైడ్ తో వెనుదిరిగాడు. ఇక్కడ కాంపిటీషన్ బాగుంటుంది. ఇప్పుడు కూడా ఏ టీం చిన్నది మరో టీం పెద్దది అనుకునే ఛాన్స్ ఇక్కడ మనకి దొరకదు. 2 points ఎడ్జ్లోకి వచ్చేసింది అనంతగిరి హాక్స్. దానికి ఎగ్జాంపుల్ ఇదే. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి టగ్ ఆఫ్ వార్లోకి వెళ్ళిపోయింది కాబట్టి సెకండ్ హాఫ్లో నాకు తెలిసి అనంతగిరికి సెపరేట్ ప్లాన్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ చేస్తారేమో అనిపిస్తుంది సాయి నాకైతే. ఎగ్జిక్యూట్ చేయాల్సిందే, ఎందుకంటే 3 points లీడ్ లో ఉన్నారు ప్రస్తుతానికి భద్రాద్రి బ్రేవ్స్. అండ్ అంజీ మ్యాట్ పైన ఉండగా వాళ్ళ టీం ని ఆపడం చాలా చాలా కష్టం. ఒక ఆంజనేయుడు మ్యాట్ నుంచి బయటికి వెళ్తే మరొక ఆంజనేయుడు ఇక్కడ భద్రాద్రి బ్రేవ్స్ ని సేవ్ చేయడానికి వచ్చాడు. దశావత్ అంజీ ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్, తన ఎక్స్పీరియన్స్ చూపించాల్సిందే, పాయింట్ సాధించాల్సిందే. ఏం చేస్తాడో చూడాలి. ఇక్కడ 1 vs 7 బోనస్ కి అవైలబుల్ గా ఉంటుంది. బోనస్ ఏమైనా సాధిస్తాడా అంటే లేదు, ఒక ఎంటీ రైడ్ తో తన కోర్టులోకి వెనుదిరుగుతున్నాడు. ఇక్కడ వాళ్ళకి అర్థమైంది భద్రాద్రి బ్రేవ్స్ కి వాళ్ళు స్పీడ్ గా ఉన్నారు. అనంతగిరి వాళ్ళు కొద్దిగా ఛాన్స్ తీసుకుందాం, కొంచెం టైం తీసుకుందాం, స్పీడ్ చేస్తే గేమ్ తేడాలు వచ్చేలా ఉన్నాయి అనుకున్నారు. ఎందుకంటే ఆల్రెడీ 8 points లో ఉన్నారు అనంతగిరి హాక్స్ కాబట్టి ఇక్కడ కొద్దిగా జాగ్రత్త పడాలి. ఎవరు ట్యాకిల్ అయినా టచ్ పాయింట్ దొరికినా సరే ఇక్కడ ప్రమాదం అంతా కూడా భద్రాద్రి బ్రేవ్స్ సైడ్ కి వెళ్ళిపోతుంది అనుకున్నట్టుగానే. అండ్ అనవసరమైనటువంటి ట్యాకిల్ భాస్కర్ నుంచి. మీరు రైడర్ డిఫెన్స్ లో ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి ఆవశ్యకత లేదు, బట్ వెళ్ళాడు, దాంతో ట్యాకిల్ విఫలమైంది. అండ్ ఇక్కడ మాత్రం దశావత్ అంజీ ది ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్, ది సేవియర్ ఆఫ్ భద్రాద్రి బ్రేవ్స్, ఆపద్ బాంధవుడిలా హనుమంతుని మ్యాట్ పైకి తీసుకొస్తాడా లేదా చూడాలి. ఇక్కడ బోనస్ అయితే అటెంప్ట్ చేశాడు, లభించిందా? డిఫెన్స్ అయితే షఫల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు, పాయింట్ కోసం కలియ తిరుగుతున్నాడు మ్యాట్ పైన. ఏం చేస్తాడు అంటే హ్యాండ్ టచ్ ద్వారా ఇన్ ప్లేయర్ పైన పాయింట్ సాధించాడు. అండ్ బోనస్ పాయింట్ కూడా లభించింది ఇక్కడ. దీంతో మల్టిపుల్ పాయింట్స్, 2 points గోస్ టు భద్రాద్రి బ్రేవ్స్. ఇంత ఆట ఆడి చాలా ఈజీగా 2 points ఇవ్వడం అనేది
మరి ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది అనంతగిరి హౌస్‌కి? ఆలౌట్ ప్రమాదంలో ఉన్న టీమ్‌ని వీళ్ళే చేతులారా ఆయువు పోస్తున్నట్టు అనిపిస్తుంది సాయి. కానీ యెస్! రైడర్స్ మాత్రం వాళ్ళ పనిని చక్కబెడుతున్నారు నెమ్మదిగా. వీక్ చేస్తున్నారు భద్రాద్రి బ్రేవ్స్‌ని. ఇంకొక నిమిషం ఫస్ట్ హాఫ్ టైం ఉంది కాబట్టి మరి ఆల్ ఔట్ జరిగితే స్కోర్‌లు సమానం అయిపోతాయి. స్కోర్స్ ఈక్వల్ అయితే సెకండ్ హాఫ్ గేమ్ మరోసారి ఆన్ అవుతుంది. దశావత్ అంజీ మరొకసారి రైడ్ కావడం చూస్తున్నాం భద్రాద్రి బ్రేవ్స్ నుంచి. భద్రాచలం కొండ మీకు రాముని అంట, మీరు గెలవాల్సిందే తప్పకుండా అంటారు ఇక్కడ మాత్రం భద్రాద్రి ప్రేక్షకులు. దశావత్ అంజీ సర్వైవ్ చేయగలుగుతాడు, అతని టీం ని రక్షించగలుగుతాడు అంటే బోనస్ పాయింట్ సాధించాడు. బోనస్ జరగలేదు అక్కడ. అండ్ ఇక్కడ ఒక సబ్స్టిట్యూషన్ చూస్తున్నాం భద్రాద్రి బ్రేవ్స్ నుంచి. జెర్సీ నెంబర్ 20ని బయటికి పంపించేసి జెర్సీ నెంబర్ 2ని ఇన్ చేశారు. పృథ్వీ ఒక నెంబర్ గేమ్ లో లేదా, ఫనీగా లేదా? తప్పదు, మనకి ఫన్నీగానే ఉంటుంది కానీ మ్యాట్ మీద ఉండే వాళ్ళకి మాత్రం ఆహా ఆ వేడి, ఆ ఉక్కపోత మామూలుగా ఉండదు. ప్రతి చిన్న అవకాశాన్ని వినియోగించుకుంటుంది భద్రాద్రి బ్రేవ్స్. వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటుంది అనంతగిరి హాక్స్. దీంతో సూపర్ ట్యాకిల్ అయిపోయింది. ఇది అంత డీప్ గా వెళ్లాల్సిన అవసరం లేదనిపించింది నాకైతే. సబ్స్టిట్యూట్ గా వచ్చినటువంటి డిఫెండర్ వచ్చి రాగానే సూపర్ ట్యాకిల్ పాయింట్స్ ని అందించి లీడ్ కాస్త 5 పాయింట్స్ కి పెంచేశాడు ఇక్కడ దశావత్ అంజీ. మేబీ ఫస్ట్ హాఫ్ లో ఇది లాస్ట్ రైడ్ అవుతుంది. లాస్ట్ రైడ్ డామినేషన్ ఏమైనా చూపిస్తాడా? లేదు. ఏం జరిగింది? ఎస్, రైడర్ సెల్ఫ్ అవుట్ అయిపోయాడు. వితౌట్ కాంటాక్ట్స్ లాబీస్ యాక్టివ్ గా ఉండవు. లాబీలోకి ఎంటర్ అయితే రైడర్ అవుట్ గా ప్రకటిస్తారు. అండ్ ఇక్కడ మాత్రం ఫస్ట్ హాఫ్ ముగిసింది. ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి 5 పాయింట్ల డిఫరెన్స్ ఉండింది రెండు టీంల మధ్య కూడా. 5 పాయింట్స్ లీడ్ లో భద్రాద్రి బ్రేవ్స్ కనిపిస్తున్నారు. మరి అనంతగిరి హాక్స్ కమ్బ్యాక్ ఇస్తారంటారా పృథ్వీ? ఖచ్చితంగా వాళ్ళ గేమ్ అయితే బాగుంది కానీ కొద్దిగా వాంటెడ్ మిస్టేక్స్ జరుగుతున్నాయి వాళ్ళ సైడ్ నుంచి. నాకు తెలిసి ఇప్పుడు కోచ్ అదే చెప్తున్నట్టు అర్థమవుతుంది. ఆల్మోస్ట్ ఆల్అౌట్ ప్రమాదంలో పడిపోయిన భద్రాద్రి బ్రేవ్స్కి చాలా ఛాన్స్లు ఇచ్చి వాళ్ళ టీంని బ్రతికించారు. ఈసారి ఏవైతే ఛాన్సెస్ వాళ్ళకి ఇచ్చారో అలాంటి ఛాన్స్లు వీళ్ళు తీసుకుంటే తప్ప గండాన్ని గట్టెక్కలేరు. గ్యాప్ కూడా పెద్దది కాదు సాయి. యాక్చువల్గా ఫైట్ చేయలేనంత గ్యాప్ కాదు, ఫైట్ చేయలేక కాదు, కోఆర్డినేషన్ మిస్ అవుతుంది ఎక్కడో. మనం సూపర్ ట్యాకిల్లో చూసాం. అంత డీప్కి వెళ్ళి పాయింట్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు వీక్గా ఉన్నప్పుడు టీం. సో వాళ్ళు రైడ్కి వచ్చినప్పుడు ప్రెషర్ వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి అప్పుడు ఛాన్స్ తీసుకుని ఉంటే ట్యాకిల్స్లో బాగుండేది అనిపించింది నాకైతే. ఎస్, ఇక్కడ సెకండ్ హాఫ్ లోకి ఎంటర్ అయిపోయాము. ఫస్ట్ హాఫ్ లో భద్రాద్రి బ్రేవ్స్ డామినేట్ చేశారు. మరి సెకండ్ హాఫ్ లో ఏం జరగబోతోంది? ఆరంభం ఎవరికి అదరబోతుంది అంటారు పృథ్వీ? ఆరంభం ఎవరికి అదరకపోయినా మాత్రం గేమ్ మాత్రం అనంతగిరి వాళ్ళు ఖచ్చితంగా అదరగొట్టాలి. మెల్లమెల్లగా ఆ లీడ్ పెరగకుండా చూసుకోవాలి. ఇప్పుడు 4 పాయింట్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక్క చిన్న మ్యాజిక్ అవసరం లేదు. ఒక
ఒక చిన్న స్ట్రగుల్ చేసి ఆ రేడర్ వెళ్ళిపోగలిగితే పాయింట్ తీసుకుని బాగుంటుంది కానీ అలాంటిది ఏది చూడలేకపోతున్నాం. సో ఇక్కడ అనంతగిరి ఏం చేస్తుంది నెక్స్ట్ మూవ్లో? లీడ్ అయితే 4 పాయింట్స్ మాత్రమే ఉంది. కబడ్డీలో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. ఇంకా 19 నిమిషాల కంటే ఎక్కువ సమయం మిగిలి ఉంది. సెకండ్ హాఫ్ మొత్తం కూడా మిగిలి ఉంది. సో ఈ నేపథ్యంలో కమ్బ్యాక్ ఇవ్వాలంటే మాత్రం ఆశిష్ లాంటి రైడర్స్ ని కట్టడి చేయాల్సిందే. ఇక్కడ అనంతగిరి హాక్స్ మాత్రం అండ్ ఇక్కడ రేడ్కి వచ్చింది ఎవరు? మీ ఫేవరెట్ ప్లేయర్ ఉంది మనోజ్ కుమార్ యాదవ్. జెర్సీ నెంబర్ 17 పాయింట్ సాధిస్తాడా మరి మీ ఫేవరెట్ ప్లేయర్? సో రెండు టీంలు ఆచితూచి ఆడుతున్నాయి. ఎస్, కుమార్ యాదవ్ ఆబ్వియస్గా పాయింట్ తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి అవసరం. ఇప్పుడు కొద్దిగా రిస్క్ తీసుకొని ఆ ఆల్అవుట్ చేసుకుంటే ఈజీ కమ్బ్యాక్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయాల్సిందల్లా అనంతగిరి హాక్స్. స్ట్రాటజీస్ ని ఎగ్జిక్యూట్ చేయాల్సిందే. ఇక్కడ ఇంకా 18 నిమిషాల కంటే ఎక్కువ సమయం మిగిలి ఉంది అండ్ 4 పాయింట్లు మాత్రమే లీడ్. ఇది టు ఆర్ డై రేడ్. రైడర్ ని లాస్ట్ సెకండ్స్ వరకు హోల్డ్ చేస్తే సరిపోతుంది, కానీ ఇక్కడ మాత్రం రైట్ కార్నర్ లో పర్ఫెక్ట్ యాంకిల్ హోల్డ్ అది ఆశిష్ నుంచి. రైడ్ లో మాత్రమే కాదు టాకిల్స్ కూడా చేస్తానన్నాడు. సూపర్ టాకిల్ పాయింట్స్ లభించాయి. దాంతో కమ్ బ్యాక్ మరింత కష్టంగా మారబోతుంది ఇక్కడ అనంతగిరి హాక్స్ కి. వరుణ్ గౌడ్ లాంటి స్కిల్ఫుల్ రైడర్ ని ఆపేశారు పృథ్వీ. గేమ్ ప్లాన్ చాలా క్లియర్గా ఉంది. డూ ఆర్ డై రైడ్ కోసమే ఇదంతా చేశారు, ఎందుకంటే నెక్స్ట్ రివైవ్ అయ్యేది మాత్రం ఇప్పుడు చూస్తున్న స్టార్ ప్లేయర్ జెర్సీ నెంబర్ 1 హనుమంతు. సో అదే స్కెచ్లో భాగంగా డూ ఆర్ డై రైడ్కి వచ్చేలాగా చేశారు. డూ ఆర్ డై రైడ్ వచ్చినప్పుడు వాళ్ళ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని 100% ఎగ్జిక్యూట్ చేసింది భద్రాద్రి బ్రేవ్స్. రాజేందర్ ఈ రాజులకి రాజు రాజాది రాజా పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా ఇవ్వాలి అనంతగిరి హాక్స్. గెలవాలి అంటే కనుక ప్రస్తుతానికి అయితే 7 పాయింట్ల లీడ్ లో ఉన్నారు ఈరోజు భద్రాద్రి బ్రేవ్స్. అండ్ ఇక్కడ మాత్రం టాకిల్ ఇనిషియేషన్, ఇక్కడ మాత్రం అనంతగిరి హాక్స్ కి పాయింట్ లభిస్తుందా? రైడర్స్ సేవ్ 1 పాయింట్ గోస్ టు అనంతగిరి హాక్స్. టాకిల్ చేయాలంటే టైమింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చాలా లేట్ అయిపోయాడు డిఫెండర్ అండ్ రైడర్ పవర్ ముందర సైతులు నిలబడలేకపోయాడు. దాంతో ఈజీ పాయింట్ ఫర్ అనంతగిరి హాక్స్. కానీ ఆ డుబ్కి అయితే నచ్చింది నాకు. కింద నుంచి ఇదైతే తప్పించుకోవడం ఉందో చాలా చాలా బాగుంది. ఏమాత్రం అక్కడ కొద్దిగా గివ్ అప్ ఇచ్చినా సరే మరోసారి ఇంకొక రైడర్ని కోల్పోవాల్సి వచ్చేది అనంతగిరి హాక్స్. లేదు లేదు, జెర్సీ నెంబర్ 11ని పట్టుకోవడం అంటే దాదాపుగా అసాధ్యం. అండ్ బోనస్ ప్లస్ 1 పాయింట్. హనుమంతు తన సత్తా అంతా కూడా మ్యాట్ పైన చూపిస్తున్నాడు. భద్రాద్రి బ్రేవ్స్ కి నిజంగా బ్రేవ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, చాలా బోల్డ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు ఈరోజు భద్రాద్రి బ్రేవ్స్ మాత్రం. మమ్మల్ని ఎవరు ఆపలేరంటున్నారు. ఇక్కడ మాత్రం ఆఫీషియల్స్ డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. మేబీ ఏ డిఫెండర్ అయినా ఒక పాయింట్స్ ఉంటారా లేదా రైడర్ అవుతా మరి కాసేపట్లో తెలుసుకోవాలి. టేప్స్ అన్నీ చెక్ చేసుకుంటున్నారు, అంత పర్ఫెక్ట్గా ఉందా, ఎక్కడైనా ఏమైనా చెయ్యాలా. ఈలోపు ప్లేయర్స్ కూడా కొద్దిగా చిన్న గ్యాప్ తీసుకుంటే వాళ్ళకి కూడా స్కెచ్లు వేసుకోవడానికి ప్లాన్స్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది. సో ఇలాంటి టైమ్స్ తర్వాత జరిగే మ్యాజిక్స్ ఉంటాయి సాయి, మనం కూడా ఊహించలేము, అంత ఘోరంగా ఉంటాయి. మరి ఈ గ్యాప్ తర్వాత అలాంటి ఆట ఏదైనా చూసే అవకాశం ఉందా? అదే కదా, ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి అంటే ఒక కబడ్డీలోనే సాధ్యం. అది ఒక్క నిమిషంలోనే ఫలితం అంతా కూడా మారిపోతూ ఉంటుంది. ఓడిపోతారు వీళ్ళు అనుకున్న వాళ్ళు గెలుస్తూ ఉంటారు, గెలుస్తారు ఖచ్చితంగా. ఏ టీంని కూడా మనం ఇక్కడ చెప్పలేము. సో ఈ నేపథ్యంలో ఈ కొద్దిపాటి టైం ఏదైతే లభించిందో ఆ టైంని ఎవరైతే పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుని ప్రతి వ్యూహాన్ని రచిస్తారు వాళ్ళే ముందంజలో ఉంటారు. ఏమంటారు పృథ్వీ? ఆబ్వియస్లీ అక్కడ కావాల్సిందల్లా
కొద్ది పాయింట్ల లీడ్ అనుకున్నప్పుడు అనంతగిరి గివ్ అప్ ఇచ్చేసింది. సో, ఇక్కడ ఇంత టైం తీసుకోవడానికి రీజన్ మ్యాట్ అడ్జస్ట్‌మెంట్. కొద్దిగా మ్యాట్స్ అనేది షఫుల్ అవుతూ ఉంటాయి. సో, టెక్టానిక్ ప్లేట్స్ ఎలా అయితే భూకంపాల ముందు అటు ఇటు కదులుతాయో, వీళ్ళు సృష్టించే ఆట భూకంపానికి, ఆట సునామీకి ఆ మ్యాట్లు కూడా అప్పుడప్పుడు జరిగిపోతూ ఉంటాయి కాబట్టి చిన్న అడ్జస్ట్‌మెంట్ అక్కడ. వెరీ సూన్ ఆట మళ్ళీ మొదలవుతుంది. యువ తెలంగాణ ఛాంపియన్‌షిప్‌లో క్రూషియల్ మ్యాచెస్ చూస్తున్నాం. డిస్కషన్స్ చూస్తున్నాం. ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఇట్లా ఎల్లుంటే సరిపోయేది. ఇట్లా ఆడుంటే బాగుండేది అన్నట్టుగా మ్యాట్ మీద ఉన్న వాళ్ళకంటే చూసే వాళ్ళకి చాలా చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుంది. నేను మ్యాట్ మీద ఉంటే ఇలా పట్టేటోడిని. సో, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది గేమ్. బావుంది. స్టేజ్ నిండుగా ఫేవరెట్ ప్లేయర్స్‌ని చూసుకుంటూ, ఆటని డిస్కస్ చేసుకుంటూ బ్యూటీ కనిపిస్తుంది సాయి నాకైతే. అఫీషియల్స్ కావచ్చు, అదేవిధంగా గెస్ట్ కావచ్చు. మ్యాన్ ఆన్ స్క్రీన్ వెంకటేష్ గౌడ్ గారిని చూస్తున్నాం అక్కడ మనం. ఈజ్ అన్ ఇంటర్నేషనల్ కోచ్ అండ్ పోస్ట్ డిపార్ట్మెంట్కి కూడా కోచింగ్ ఇచ్చినటువంటి ఉన్నటువంటి కోచ్. ప్రొఫెషనల్ లెవెల్లో కూడా కబడ్డీ కోచింగ్ ఇచ్చున్నారు ఆయన. సో అలాంటి ఒక పెద్ద ఆయన కోచ్ అనేవి ఇలాంటి ఒక బడ్డింగ్ స్టేజ్లో ఉన్నటువంటి యంగ్ ప్లేయర్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. తెలుగు కబడ్డీ లీగ్కి ఆ అర్హత సాధించాలంటే ఇక్కడ మీరు పర్ఫామ్ చేయాల్సిందే. ఏమంటారు? సో, ప్రతి టీం కూడా క్షణ గండంగా గడుపుతూ ఉంటుంది. ఇలాంటి బ్రేక్స్ వచ్చినప్పుడు, ఇలాంటి చిన్న చిన్న టెక్నికల్ ఎర్రర్స్, అలాగే మ్యాట్ అడ్జస్ట్‌మెంట్స్, ఆ టేప్స్ కూడా చెదిరిపోతూ ఉంటాయి. వాళ్ళకేంటంటే త్వరగా అయిపోతే బాగుండేది. త్వరగా మన స్కిల్‌ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇలాంటి టైంలోనే మనం ముందుకెళ్ళొచ్చు అనే ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. కానీ పార్ట్ ఆఫ్ ది గేమ్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి వాటిని లెక్కలోకి తీసుకోకుండా ఎవరైతే గేమ్ మొదలైన తర్వాత ప్రాపర్ ఎగ్జిక్యూషన్ చేస్తారో వాళ్ళు మాత్రమే గెలుస్తారు. సాయి, ఒకవేళ భద్రాద్రి బ్రేవ్స్ 7 పాయింట్స్‌తో విన్ అయితే మాత్రం అనంతగిరికి అది తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఎలిమినేట్ అవుతారు వాళ్ళు. ఒక ఛాన్స్ అయితే వచ్చింది. 4 పాయింట్స్ డిఫరెన్స్‌లో ఉన్నప్పుడు వాళ్ళు గేమ్‌ని వదిలేసుకున్నారు చేతులారా వదులుకున్నారు. మరి ఇప్పుడు ఇంత గ్యాప్‌ని ఎలా ఫిల్ చేస్తారు వాళ్ళు? ఇంత గ్యాప్‌ని ఎలా తట్టుకోగలుగుతారు? చాలా చాలా కష్టంగా మారిపోతుంది ఈ గేమ్. అనంతగిరి హాక్స్ కి డెఫినెట్ గా కంబ్యాక్ ఇవ్వాల్సిందే. 1 vs 5 లో రైడర్ వచ్చాడు. జెర్సీ నెంబర్ 8 పాయింట్ సాధిస్తాడంటే రిస్క్ అవసరం లేదన్నాడు. ఎంటీ రైడ్ తో తిరిగాడు. ఇక్కడ మాత్రం కే హనుమంతు రైడ్ కి రావడం చూస్తున్నాం. ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్, ప్రొఫెషనల్ లెవెల్లో కబడ్డీ ఆడినటువంటి అనుభవం ఉన్నటువంటి ప్లేయర్. 1 vs 5 లో బోనస్ కి అవకాశం లేదు కాబట్టి డీప్ గా వెళ్తాడా? ఎందుకంటే 8 పాయింట్ల లీడ్ ఉంది వాళ్ళ దగ్గర. ఆ లీడ్ ని కాపాడే ప్రయత్నం చేస్తాడా అంటే పెంచుతాను, కాపాడటం కాదు, ఆ లీడ్ ని పెంచుతాను అన్నాడు. కార్నర్ డిఫెండర్ పైన హ్యాండ్ టచ్ చేసుకుంటూ చక్కటి పాయింట్ అది. దాంతో మరొక పాయింట్ లభించింది. స్కోర్ బోర్డ్‌ని కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. భద్రాద్రి బ్రేవ్స్ 21, అనంతగిరి హాక్స్ 12 పాయింట్లు. తిరగేస్తే ఒకళ్ళు లీడ్‌లోకి వెళ్లారు. తిరగేయకుండా మామూలుగా ఉంచితే ఒకళ్ళు దాదాపుగా 10 పాయింట్ల డిఫరెన్స్‌లో దూసుకుపోతున్నారు. సో, రివర్స్ అయిపోయింది మొత్తం గేమ్. ఇప్పుడు అనంతగిరి హాక్స్ ఆల్ అవుట్ ప్రమాదంలోకి వెళుతోంది మెల్లమెల్లగా. సో, ఇక్కడ అద్భుతమైన ట్యాకిల్ చేద్దాం అనుకున్నారు కానీ అది అద్భుతమైన రేట్‌గా మారిపోయి ఓ మై గాడ్, ఇది సూపర్ రేట్‌గా అవతరించింది. మ్యాచ్ నెంబర్ 3లో ఫస్ట్ టైం సూపర్ రేట్ చూస్తున్నాం. దీంతో కోలుకోలేని స్థితికి వెళ్ళిపోయింది అనంతగిరి హాక్స్. సబ్స్టిట్యూట్ చేస్తున్నారు. అన్నీ కూడా భద్రాద్రి బ్రేవ్స్ కి కలిసి వస్తున్నాయి ఈ టైంలో. హనుమంతుడిలా మారిపోయి 3 రైట్ పాయింట్లు సాధించాడు. సూపర్ రేట్ జరిగింది. అండ్ ఆ తర్వాత ఇక్కడ
అనంతగిరి హాక్స్ వంతు కాపాడాలి టీం ని అని కాపాడే ప్రయత్నంలో గెలిచాడు మనోజ్ కుమార్ యాదవ్. టార్నెడ్ ఎస్కేప్ ద్వారా పాయింట్ సాధించాడు. డిఫెండర్ నరేష్ పైన నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నారు ఇద్దరు రైడర్లు కూడా. అండ్ 1 vs 2 సూపర్ టాకిల్ సిచ్యువేషన్ లో కే హనుమంతు క్రితం రైడ్ లో సూపర్ రైడ్ చూసాం ఈ యంగ్ రైడర్ నుంచి. ఇప్పుడు ఏం చేస్తాడు అంటే ఈజీగా టచ్ పాయింట్ సాధించాడు. అర్జున్ గౌడ్ పైన హ్యాండ్ టచ్ ద్వారా పాయింట్ అయితే సాధించాడు పృథ్వీ. లేదు, వన్ సైడ్ అయిపోయాడు రైడర్. వెళ్ళట్లేదు, చెక్ చేసుకోవట్లేదు, భయపడుతున్నారు, నర్వస్ గా మారిపోయారు అనంతగిరి హాక్స్. లాస్ట్ రైడర్ మరి పాయింట్ ఏమైనా తీసుకొస్తే మాత్రం కొద్దిగా అవకాశాలు మెరుగుపడతాయి, లేదంటే మొదటికే కాదు ఎప్పటికీ కోలుకోలేని స్థితికి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ఛాన్స్ ఇవ్వలేదు. నేను చివరి వాడిని కాదు, మరొకరిని తీసుకొచ్చే యోధుణ్ణి అన్నాడు అనంతగిరి హాక్స్ నుంచి. ఒక రివైవల్ జరిగింది. మరి ఈ ఇద్దరు కలిపి ఊపిరి ఊదుతారా అనంతగిరి కొండలకి? ఊపిరి ఊదాల్సిందే, సూపర్ టాకిల్స్ జరగాల్సిందే, బోనస్ పాయింట్ ఎక్కువగా సాధించాల్సిందే ఈ మ్యాచ్ లో కమ్బ్యాక్ ఇవ్వాలంటే కనుక. ప్రత్యర్థిని బ్యాక్ టు బ్యాక్ ఆల్ అవుట్ చేస్తే గానీ కోలుకునే అవకాశం లేదు ఇక్కడ. 10 పాయింట్ల లీడ్ ఉంది. 1 vs 2 సిచ్యువేషన్. కెతావత్ హనుమంతు రైడర్ గా చూస్తున్నాం. ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్ తన పవర్ చూపిస్తాడా, పాయింట్ సాధిస్తాడా? డిఫెండర్స్ ఇద్దరిని వన్ సైడ్ చేసేసాడు, ఛాన్సే లేదంటున్నాడు. అండ్ ఈజీగా పాయింట్ సాధించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు అక్కడ. హ్యాండ్ టచ్ ద్వారా పాయింట్ అయితే సాధించాడు కార్నర్ డిఫెండర్ పైన. చూడొచ్చు అక్కడ చిన్న యాదవ్ పైన పాయింట్ అది. దాంతో భద్రాద్రి బ్రేవ్స్ మరొక పాయింట్ లీడ్ పెరుగుతుంది అక్కడ. తీసుకుని వెళుతున్నప్పుడైనా సరే ఛాన్స్ తీసుకోవాలి, ఎందుకంటే రైడర్ పాయింట్ తీసుకెళ్లకుండా వెళ్ళడు కాబట్టి ఒక ఛాన్స్ తీసుకుని ట్యాకిల్ ఇనిషియేట్ చేస్తే ఏదో ఒకటి అవుతుంది కదా. కానీ అక్కడే వెనకడిగేస్తున్నారు అనంతగిరి బాయ్స్. సో కంబ్యాక్ ఇవ్వడం అయితే దాదాపుగా అసాధ్యం సాయి. 10 నిమిషాల గేమ్ ఉంది, కానీ ఈ ఆటతో, ఈ రకమైన డిఫెన్స్తో, ఈ రకమైన ఎర్రర్స్తో భద్రాద్రి బ్రేవ్స్ని అడ్డుకోవడం అంతే మాత్రం ఇదిగో ఇలాగే ఉంటుంది. భద్రాద్రి బ్రేవ్స్ కి మరొకసారి అనంతగిరి కొండల పైన వాళ్ళ డామినేషన్ అనే జెండాని ఎగర వేస్తున్నారు ఇక్కడ. భద్రాద్రి బ్రేవ్స్ మాత్రం భద్రాచలం పవర్ చూపిస్తున్నారు. వరుసగా ప్రత్యర్థిని ఆల్ అవుట్ లో చేసేసి ఇరుకున పెడుతున్నారు ఇక్కడ. టీం మొత్తం రివైవల్ అయింది. రీథింక్ చేసుకోవాల్సిందే, స్ట్రాటజీస్ లో మార్పు రావాల్సిందే. అనంతగిరి హాక్స్ కనుక ఈరోజు మ్యాచ్ గెలవాలంటే 7 పాయింట్స్ డెఫిసిట్ తో కనుక అనంతగిరి హాక్స్ ని భద్రాద్రి బ్రేవ్స్ ఓడించగలిగితే అనంతగిరి హాక్స్ ని ఎలిమినేట్ చేసేసినట్టే. భద్రాద్రి బ్రేవ్స్ ఏం చేస్తారో చూడాలి ఇక్కడ. ఏం 7 పాయింట్ సాయి, 7, 14 పాయింట్లతో ఎలిమినేట్ చేసేలాగా అనిపిస్తున్నారు వాళ్ళు చూస్తుంటే. వాళ్ళ స్పీడ్ ఎక్కడ 29, ఎక్కడ 16. ఈ క్యాప్ ని ఫిల్ చేసే ఆ మునగాడు ఎవరు వాళ్ళ సైడ్ నుంచి అంటే మాత్రం అందరూ తడబడుతున్నారు. డిఫెన్స్ అయితే ఆల్మోస్ట్ చేతులెత్తేశారు హనుమంతు దెబ్బకి. సో 7గురున్నా, 2 ఒకళ్ళున్నా ఒకే రకంగా ఆడుతున్నాడు తను. సో బలం ఉంది అని కూడా ప్రదర్శించట్లేదు సాయి. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే కనుక మ్యాట్ మీద ఫుల్ స్ట్రెంత్ ఉంది కాబట్టి చాలా సేఫ్ రైడ్ తో వెనక్కి వచ్చేసాడు తను. సేఫ్ రైడ్ తో వెనక్కి తిరిగి రావడం జరిగింది. అటెంప్ట్ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు ఇప్పుడు పాయింట్స్. కానీ ఇక్కడ మాత్రం అనవసరమైనటువంటి అటెంప్ట్. 2 పాయింట్లు లభించబోతున్నాయి కార్నర్ డిఫెండర్ నుంచి. యాంకిల్ హోల్డ్ జరిగింది, సరైనటువంటి గ్రిప్ లభించలేదు, క్యారీ చేయలేకపోయాడు. అండ్ సపోర్ట్ వచ్చినటువంటి మరొక డిఫెండర్ ని కూడా టచ్ చేసుకుంటూ రైడర్ మిడ్ లైన్ రీచ్ అయిపోయాడు. సైదులు అండ్ నరేష్ ఇద్దరు కూడా అవుట్ అయ్యి మ్యాచ్ నుంచి వెనుదిరుగుతున్నారు ఇక్కడ. ఇలాంటిది కావాలి. ఏదైతే రీడింగ్ స్కిల్ చూసామో అలాంటి స్కిల్స్ చూస్తే మాత్రం ఇంకా 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 ముచ్చటగా అనిపిస్తుంది. డిఫెన్స్ మాత్రం చాలా చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తే గానీ ఈ టాప్ రైడర్స్ ఇద్దరిని మనం హ్యాండిల్ చేయలేము అనేది అనంతగిరి ఎప్పుడైతే తెలుసుకుంటుందో అప్పుడు మాత్రమే వాళ్ళ స్కోర్ బోర్డు మెరుగుపడుతుంది.
ఇవాళ అనంతగిరి హాక్స్ కనుక కంబ్యాక్ ఇవ్వాలంటే అటు రైడింగ్ లోను డిఫెన్స్ లోను చాలా మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మాత్రం రైడ్కి వచ్చాడు వరుణ్ గౌడ్, యంగ్స్టర్, వన్ ఆఫ్ ద టాప్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ అనంతగిరి హాక్స్. ఇవాళ మ్యాచ్ గెలిపించాలంటే ఈ వరుణుడు విజృంభించాల్సిందే. భద్రాద్రి కొండల పైన భద్రాద్రి బ్రేవ్స్ ఏ విధంగా అడ్డుకుంటాడు, ఏ విధంగా ఎదుర్కొంటాడు చూడాలి. ఇక్కడ పాయింట్స్ అందించే ప్రయత్నం, బట్ ఇట్స్ an empty ride. On the red for భద్రాద్రి బ్రేవ్స్ వచ్చింది ఎవరు? కే హనుమంతు. మరొక సూపర్ రైడ్ అవుతుందా ఇది? ఎన్ని పాయింట్లు లభించాయి? 2 పాయింట్లు అయితే ఖచ్చితంగా లభించాయి ఇక్కడ. హనుమంతు లాంటి రైడర్ని టాప్ లైన్ బయట ట్యాకిల్ చేద్దాం అనుకుంటే ఇదే జరుగుతుంది. పృథ్వీ, ఏమంటారు? అసలు హనుమంతుని ట్యాకిల్ చేయడమే తప్పు. ఫస్ట్ ఆ డిఫెన్సివ్ ఎర్రర్స్ ని కవర్ చేసుకుని అట్లీస్ట్ ఆ రేడింగ్ యూనిట్లో పాయింట్లు తీసుకొస్తూ ఉంటే అప్పుడు కొద్దిగా కాన్ఫిడెన్స్ వస్తుంది. అలా వాళ్ళ బలం వాళ్ళు తెలుసుకున్న తర్వాత మాత్రమే హనుమంతు లాంటి రైడర్ని ట్యాకిల్ చేయాలి. ఎస్, ఆబ్వియస్లీ బాక్ లైన్ దగ్గర తనని ట్యాకిల్ చేయడం అంటే దాదాపుగా పాయింట్లు ఇచ్చుకున్నట్టే. అండ్ ఇక్కడ మాత్రం 13 పాయింట్ల వ్యత్యాసం ఉంది రెండు జట్ల మధ్య కూడా. అండ్ రైడ్కి వచ్చింది మరొకసారి హనుమంతు. చక్కగా అలా బాక్ లైన్ క్రాస్ చేసి ఎంటీ రైడ్ చేసుకుని టైం మొత్తం యూజ్ చేసి తన కోర్టులోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇప్పుడు భద్రాద్రి బ్రేవ్స్ కి పాయింట్ అవసరం లేదు. ఇప్పుడు పాయింట్లు కావాల్సింది అనంతగిరి హాక్స్ కి. 13 పాయింట్ల భద్రాద్రి కొండంత లీడ్ ఉంది అక్కడ భద్రాద్రి బ్రేవ్స్ దగ్గర. వేరే అనంతగిరి హాక్స్ మాత్రం విజృంభించాల్సిందే, తొడగొట్టాల్సిందే, సత్తా చాటాల్సిందే. మ్యాచ్ గెలవాలంటే మాత్రం 8 మినిట్స్ టైం మిగిలి ఉంది. 16 రైడ్ల కంటే ఎక్కువ రైడ్లు వస్తాయి. ఏం చేస్తారంటారు? చేయాల్సింది ఏం లేదు, ఆ గౌరవప్రదమైన స్కోర్ కోసం పోరాడాలి. లేకపోతే చాలా చాలా డిఫరెన్స్ క్రియేట్ అయిపోయింది. కాబట్టి ఆ ఓడిపోవడంతో పాటు ఆ పాయింట్ టేబుల్లో ఏదైతే డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్ని కూడా వాళ్ళతో తీసుకెళ్లాల్సి వస్తుంది. ఈ మాత్రం మంచిది కాదు. కాబట్టి కొంచెం స్పీడ్ పెంచాలి. ఇలాంటి టైంలో ఆంజనేయులు అంజీ రానప్పుడు కూడా వాళ్ళు పాయింట్ తీసుకోకపోతే మాత్రం దాదాపుగా అసాధ్యం. ఎస్పెషల్గా ఎంత బ్లైండ్గా రేట్ చేసినా వాళ్ళు ట్యాకిల్ చేయలేకపోతున్నారు. సాయి భాస్కర్కి కూడా పాయింట్ ఇచ్చేసారు ఇక్కడ. ఇద్దరు ఆంజనేయులకి పాయింట్ ఇచ్చారంటే ఏమనుకున్నాం, సూర్యుడికి కూడా పాయింట్ ఇచ్చారా లేదండి డౌట్ ఇక్కడ. అండ్ ఇక్కడ మాత్రం 14 పాయింట్ల లీడ్ ఉంది అనంతగిరి హాక్స్ పైన భద్రాద్రి బ్రేవ్స్ కి. చేసిన 2 రాజేందర్ రాజాదిరాజా పర్ఫార్మెన్స్ కావాల్సిందే ఈరోజు అనంతగిరి హాక్స్ కి. మ్యాచ్ గెలవాలంటే మాత్రం ఇక్కడ చక్కటి బ్యాక్ హోల్ జరిగింది. సోలో ట్యాకిల్ ఇది, మెచ్చుకోవచ్చు కార్నర్ డిఫెండర్ ని. చేసిన 13 నుంచి వాటర్ ట్యాకిల్ ఇది. రాజేందర్ బయటికి వెళ్ళక తప్పదు అక్కడ. పులి వచ్చింది. ఇక మరి ఇప్పుడు ఆ పులికి ఎర ఎవరు అంటే అది ఎవరైనా కావచ్చు. అంటే తన స్పీడ్, తన వెయిట్, అలాగే తన ఫోర్స్ని తట్టుకోవడం వాళ్ళ వల్ల కావట్లేదు. మిడ్ లైన్కి ఫోర్స్గా వెళుతున్న అంజీని ఆపాలంటే మాత్రం అబ్బే అవ్వని పని అది. హనుమంతుని ఆపడం ఎవరికి సాధ్యం కాదు అన్నట్టుగా ఈ మ్యాచ్ కొనసాగుతుంది. ప్రస్తుతానికి 16 పాయింట్ల లీడ్ ఉంది. 6 నిమిషాల కంటే ఎక్కువ సమయం మాత్రమే మిగిలి ఉంది. ఏం చేస్తారో చూడాలి. ఇక్కడ నిఖిల్ రైడర్ గా వచ్చాడు. చేసిన 12 ఖచ్చితంగా మల్టిపుల్ రైడ్ పాయింట్స్ సాధించాల్సిందే. లీడ్ తగ్గించాలంటే మాత్రం ఇక్కడ మాత్రం 1 vs 2 మరోసారి హనుమంతు ఏం చేస్తాడో చూడాలి. ఇక్కడ అండ్ ఇక్కడ బాక్ లైన్ బయట డబల్ థై హోల్డ్ చేసే ప్రయత్నం, బట్ దాన్ని మాత్రం సాగనివ్వలేదు హనుమంతు. దాంతో ఈజీ ఎస్కేప్ ఫర్ హనుమంతు. అండ్ ఆల్ అవుట్ కి అతి చేరువలో మరోసారి అనంతగిరి హాక్స్. పృథ్వీ, సబ్స్టిట్యూషన్స్, టైం కరిగిపోతుంది, అవకాశాలు చేయి దాటిపోతున్నాయి, పాయింట్స్ టేబుల్ మాత్రం అమాంతంగా పెరిగిపోతుంది. మరి ఈ సబ్స్టిట్యూట్స్ ఏం చేస్తారు? బ్రేవ్స్ నిజంగానే ఇంత బ్రేవ్గా ఆడడానికి అనంతగిరి బాయ్స్ ఇచ్చిన అవకాశాలే మాత్రమే ఇదని చెప్పొచ్చు. సడపదడప పాయింట్లు తప్ప ఎక్కడా కూడా
కాన్సిక్యూటివ్ పాయింట్స్ మనం చూడలేకపోతున్నాం. ఇక్కడ మాత్రం భద్రాద్రి బ్రేవ్స్ మంచి లీడ్ లో ఉన్నారు. 16 పాయింట్ల వ్యత్యాసం ఉంది వాళ్ళ దగ్గర. అండ్ 1-2 మరోసారి ఆల్ అవుట్ కి అతి చేరువలో అనంతగిరి హాక్స్. అండ్ ఈజీ ఎస్కేప్, మంచి టాలెంట్ ఎస్కేప్ తీసుకున్నాడు. దాంతో 2+2 4 పాయింట్స్ గోస్ టు భద్రాద్రి బ్రేవ్స్. మరోసారి తనకి సాటి లేదు, తనకి తిరుగులేదు, తనకు తానే సాటి నిరూపించుకున్నాడు. ఆల్ అవుట్ పాయింట్స్ సాధించాడు ఇక్కడ హనుమంతు భద్రాద్రి బ్రేవ్స్ కి. ఎస్, హనుమంతు ఆ నామజపం వెనకాల మాత్రం ఒక రీజన్ ఉంది. తను ప్రో కబడ్డీ ప్లేయర్, అలాగే తెలంగాణ స్టేట్ పోలీస్ కానిస్టేబుల్. చాలా స్ట్రెంగ్త్ ఉంది తన దగ్గర. ప్రో కబడ్డీ ఆడిన అనుభవం, అక్కడ కోచ్ల దగ్గర ఉన్న పాఠాలు, సో ఇతర స్టేట్స్ నుంచి వచ్చిన ప్లేయర్స్ నుంచి నేర్చుకున్న ఎన్నో అనుభవాలు, ఇవన్నీ కలగలిపి ఇప్పుడు హనుమంతు వీర విహారం చేస్తున్నాడు ఇక్కడ స్టేట్ లెవెల్. మన ఏదైతే యువ తెలంగాణ ఛాంపియన్షిప్ జరుగుతుందో అతనికి తిరుగు లేకుండా పోయింది. అదే అంటారు ఎక్స్పీరియన్స్. మనం ఎంతైతే ఎక్స్పీరియన్స్ చేస్తామో అది లైఫ్లో కావచ్చు, ఆటలో కావచ్చు, అది తర్వాత రాబోయే రోజుల్లో, రాబోయే అవకాశాల్లో అంత గొప్పగా వినియోగించుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ హనుమంతు ఎలాంటి రిజల్ట్ అయితే తీసుకొస్తున్నాడో అలాంటి రిజల్టే తీసుకురావచ్చు. రిజల్ట్ అయితే ఖచ్చితంగా తీసుకురావాలి. యువ తెలంగాణ ఛాంపియన్షిప్ తెలుగు ప్రేక్షకుల్ని చాలా ఆకట్టుకుంటుంది గత 2 రోజులుగా మనం గమనిస్తే. అండ్ తెలంగాణలో ఉన్నటువంటి కబడ్డీ క్రీడాకారులకు అందరికీ కూడా గొప్ప అవకాశం ఇది, ఒక మహత్తర అవకాశంగా మనం దీన్ని పేర్కొనవచ్చు. అండ్ దాంతో పాటుగా యంగ్స్టర్సే కాదు, ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్స్ కూడా ఈ యొక్క ఆపర్చునిటీని చక్కగా యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మాత్రం బోనస్ కి అటెంప్ట్ అండ్ బోనస్ కూడా లభించింది జెర్సీ నెంబర్ 8 కి ఫ్రమ్ అనంతగిరి హాక్స్. అండ్ క్విక్ రైడ్ ఫ్రమ్ భద్రాద్రి బ్రేవ్స్ ఆల్సో. ఏం చేస్తారు, చక్కగా ఎంటీ రైడ్ చేస్తారు. ఎందుకంటే మంచి లీడ్ ఉంది కాబట్టి, వాళ్ళకి పాయింట్ అవసరం లేదు కాబట్టి టైం ని కిల్ చేయడం పైన వాళ్ళ ఫోకస్ ఉంటుంది. ఎంటీ రైడ్ చేసుకుంటూ వెళ్తున్నాడు ఇక్కడ రైడర్ ఫ్రమ్ భద్రాద్రి బ్రేవ్స్. వరుణ్ గౌడ్ ఒక్కొక్క పేరు వినిపిస్తూ ఉంటే వాళ్ళ ట్రాక్ రికార్డ్స్ వినిపిస్తున్నాయి. ఇక్కడ మాత్రం దశావత్ అంజీ మరొక ఆంజనేయుడు రైడ్కి వచ్చాడు. క్రితం రైడ్ లో అనంతగిరి హాక్స్ ఒక ఆంజనేయుడిని అవుట్ చేస్తే ఇక్కడ మరొక ఆంజనేయుడు రైడ్ రావడం చూస్తున్నాడు. సెకండ్ బెస్ట్ రైడర్ గా ఉన్నాడు సో ఫార్ ఈ టోర్నమెంట్ లో భద్రాద్రి బ్రేవ్స్ కి. అండ్ ఇప్పుడు పాయింట్స్ అవసరం లేదు కాబట్టి దశావత్ అంజీ టైం కిల్లింగ్ చేసుకుంటూ తన మ్యాచ్ లోకి వచ్చేసాడు. సో సబ్స్టిట్యూట్స్ జరుగుతున్నాయి. కావాల్సినంత లీడ్ ఉంది కాబట్టి కొత్త ప్లేయర్లు ఇన్ అవుతున్నారు. వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కాదు, వాళ్ళ స్కిల్ చూపించడానికి. ఆబ్వియస్లీ యువ తెలంగాణ ఛాంపియన్షిప్ ఎంతోమంది ప్లేయర్స్ని మ్యాట్ మీదకి తీసుకొస్తుంది, వాళ్ళ టాలెంట్ని హాంట్ చేస్తుంది. వీళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో ప్రో కబడ్డీలో స్పెషల్గా ఆంధ్ర తెలంగాణ నుంచి ప్రో కబడ్డీ అలాగే నేషనల్ లెవెల్లో ఒక తెలుగు టీమే ఫామ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎస్, అవుతారు కూడా. ఇంత కలర్ఫుల్ ప్లాట్ఫామ్ దొరికినప్పుడు, ఇంత పెద్ద వేదిక లభించినప్పుడు, ఇంత వైడ్ రేంజ్లో ఫోకస్ దొరుకుతున్నప్పుడు ఏ ప్లేయర్ మాత్రం వద్దనుకుంటాడు. ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే నెక్స్ట్ ఇయర్. కానీ యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ అలాగే యువ తెలంగాణ ఛాంపియన్షిప్ నుంచి ఎంతోమంది ఛాంపియన్స్ అయితే పుట్టుకు రాక మానరు. అండ్ అనంతగిరి హాక్స్ నుంచి మనోజ్ కుమార్ యాదవ్ ప్రొఫెషనల్ కబడ్డీ యొక్క ఆక్షన్ లో కనిపించాడు సీజన్ 12 లో. అండ్ ఇలాంటి ప్లేయర్స్ అందరూ కూడా ఈ యువ తెలంగాణ ఛాంపియన్షిప్ ద్వారా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ని చూపించుకునే అవకాశం దొరికింది ఇక్కడ మాత్రం భద్రాద్రి బ్రేవ్స్ నుంచి హనుమంత్ వచ్చాడు, ఎంటీ రైడ్ చేస్తాడు, వెళ్ళిపోతాడు అన్నట్టుగా ఉంది. ఇక్కడ మాత్రం పాయింట్స్ కి సాధిస్తున్నాడు, పాయింట్స్ అటెంప్ట్ చేశాడు. అండ్ కార్నర్ పైన హ్యాండ్ టచ్ ద్వారా పాయింట్ సాధించాడు ఇక్కడ ఉదయ్ కిరణ్. హనుమంతు వేగానికి అందుకోలేకపోయాడు అక్కడ, దాంతో ఈజీ పాయింట్ ఫర్ హిమ్. ఓహో, ఐ థింక్ జెర్సీ పుల్లింగ్ జరిగింది.
సో దాన్ని ఏమన్నా ఛాలెంజ్ చేస్తారా? అండ్ ఇక్కడ మాత్రం ఎలిమినేషన్ కి అతి చేరువలో అనంతగిరి హాక్స్ కనిపిస్తుంది పృథ్వీ. ఈ రోజు కనుక భద్రాద్రి బ్రేవ్స్ వాళ్ళని 7 పాయింట్స్ మార్జిన్ తో ఓడిస్తే వాళ్ళు ఇక టోర్నమెంట్ లో ముందుకు వెళ్లే అవకాశం లేదు. అండ్ ప్రస్తుతానికి అయితే అదే జరిగేలా కనిపిస్తుంది. జట్ల మధ్య కూడా భారీ వ్యత్యాసాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా 19 పాయింట్ల డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ కారణంగా మేబీ అనంతగిరి హాక్స్ ఈ మ్యాచ్ తర్వాత టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయిపోవచ్చు. అండ్ లాస్ట్ రైడ్ లో కూడా తన సత్తా ఏంటో చూపించాడు. 3 పాయింట్స్ సూపర్ రైడ్. అది ట్యాకిల్ కోసం, చైన్ ట్యాకిల్ కోసం వస్తే ఫాలో త్రూ చక్కగా ఉండాలి, టైమింగ్ బాగుండాలి. కానీ ఇక్కడ మాత్రం ఏ ఒక్క ఫ్యాక్టర్ లో కూడా గొప్పగా అనిపించట్లేదు అనంతగిరి హాక్స్ ఒక డిఫెన్సివ్ యూనిట్. దాంతో డామినేషన్ కనబరుస్తున్నారు ఇక్కడ భద్రాద్రి బ్రేవ్స్. లాస్ట్ 45 మినిట్స్ హాఫ్ సెంచరీకి దగ్గరగా ఉంది భద్రాద్రి బ్రేవ్స్. ఇంకొక 4 పాయింట్లు తీసుకుంటే 50 పాయింట్లు అవుతాయి సాయి. ఈ సీజన్లో తెలంగాణ ఛాంపియన్షిప్లో మరి మొదటి 50 కాబోతోందా? నాకు తెలిసి ఈ సిచ్యువేషన్లో హనుమంతుని ట్యాకిల్ చేస్తే మాత్రం మ్యాచ్ మొత్తానికి హీరో అయిపోతారు ఈ ఇద్దరు కూడా. మరి అలాంటి ట్యాకిల్ ఏమైనా చూస్తామంటే నో 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 ఛాన్స్. లేదు, ఛాన్సే లేదన్నాడు. నన్నెవరు ఆపలేరు. ఈ రోజు మాత్రం భద్రాద్రి బ్రేవ్స్ ఒక్కటే మాట, మీరు రైడ్కి వచ్చినా మీకే రిస్క్, మేము రైడ్కి వచ్చినా మీకే రిస్క్. నొక్కి పడేస్తామంటున్నారు అనంతగిరి హాక్స్ ని. అండ్ అదే విధంగా అనంతగిరి హాక్స్ రైడర్స్ కూడా లాస్ట్ ఫ్యూ సెకండ్స్ లో యాక్టివ్ అవుతున్నారు. బట్ ఇక్కడ మాత్రం విజయం సాధించింది భద్రాద్రి బ్రేవ్స్. 21 పాయింట్ల వ్యత్యాసంతో ఓడించింది ఇక్కడ భద్రాద్రి బ్రేవ్స్. వాళ్ళ బ్రేవ్ పర్ఫార్మెన్స్, బోల్డ్ పర్ఫార్మెన్స్ మ్యాట్ పైన మనం ఈరోజు చూసాము. సో హోరాహోరీ అవుతుంది అనుకున్న మ్యాచ్ లో 1 సైడ్ పర్ఫార్మెన్స్ తో భద్రాద్రి కుర్రాళ్ళు మాత్రం రెచ్చిపోయారు ఈరోజు. ఎక్కడా కూడా హాఫ్ ఇంచ్ ఛాన్స్ కూడా ఇవ్వలేదు అపోజిషన్ కి. సో ప్రతి అవకాశాన్ని, వాళ్ళకి దొరికిన అవకాశాన్ని, వీళ్ళకి దొరికిన అవకాశాన్ని, 2 అవకాశాలని కూడా